కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన ప్రజాగలం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. జగన్ మాట్లాడితే క్లాస్ వార్ అంటున్నారని, డబ్బున్న వాళ్ళు పేదలను దోచుకోవడానే క్లాస్ వార్ అంటారన్నారు పవన్ కళ్యాణ్. జగన్ వచ్చి రావడంతోనే 337 కోట్ల మేర ఉపాధి హామీ పథకం కూలీల పొట్టకొట్టాడని ఆరోపించారు. వారానికి ఒక రోజు సెలవు ఇస్తారని చెప్పి పోలీసుల శ్రమను దోపిడీ చేస్తున్న వ్యక్తి ఈ జగన్ అని విమర్శించారు. మత్స్యకారుల పొట్టకొట్టేందుకు జీవో 217 తీసుకువచ్చారని, భవన నిర్మాణ కార్మికుల నిధులను కూడా దారి మళ్లించారని పవన్ ఆరోపించారు. ముఖ్యంగా రాగానే పొట్టగొట్టింది 337 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆ నిధుల్ని దారి మళ్లించేశాడు. కేవలం 6.22 కోట్ల మట్టుకే ఖర్చు పెట్టాడు. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక లోక్సభలో అడిగిన ప్రశ్నకి సమాధానం. అలాగే ఇది రూరల్ డెవలప్మెంట్ సాధ్వి నిరంజన్ గారు ఒక ప్రశ్న అడిగితే చెప్పింది, ఆవిడ అంది అత్యంత జాతీయ ఉపాధి హామీ పథకం కింద అత్యంత అవకతవకలున్న రాష్ట్రం ఇదే అని చెప్పి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో జరిగిందని సాధ్వి నిరంజన్ గారు చెప్పారు, బీజేపీ మినిస్టర్. అలాగే నెలకి పోలీసులకి మన మధ్యన ఎక్కడికి వెళ్ళినా నాకు పోలీసుల నుంచి నివేదికలు లెటర్స్ ఇస్తూ ఉంటారు. టీఏలు కానీ డిఏలు కానీ వాళ్ళకి సకాలంలో జీతాలు కానీ వాళ్ళకి వారంకోసారి సెలవు ఇస్తానని చెప్పి అది కూడా ఈ రోజు దాకా మాట్లాడని వ్యక్తి. ఇది పోలీసులు శ్రమని దోపిడీ చేస్తున్న వ్యక్తి. ఇతర క్లాస్ వార్ గురించి మాట్లాడతారు. ఊరూరా తిరిగి ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ఇప్పుడు బాదుడితో జనాల్ని జగన్ మోసం చేశారన్నారు చంద్రబాబు. గతంలో బాబాయిని గొడ్డలి పోటుతో లేపేసి ఆ నేరం తమపై మోపారని, ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. నిన్నటిదాకా పరదాలు కట్టుకుని తిరిగి ఇవాళ వచ్చి మద్యం ద్వారా, ఇసుక ద్వారా దోచేసిన డబ్బుతో ప్రజల్ని కొనాలని చూస్తున్నారని బాబు విమర్శించారు. కొండ నాయకుల్ని, కార్యకర్తలను కోరుతున్నా, 25 రోజులు మీరు కష్టపడండి. మేము మీకు అండగా ఉంటాం. ప్రజలకు మీరు అండగా ఉండండి. ఏం చేస్తున్నో చెప్పండి. ఓట్లు వేయించే బాధ్యత మీది. మిమ్మల్ని గౌరవించే బాధ్యత మా కూటమి మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క కార్యకర్తను కోరుతున్నాను, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని, బీజేపీ కార్యకర్తల్ని, రేపు రాబోయేది కేంద్రంలో మనమే వస్తున్నాం, ఎన్డీఏ వస్తుంది, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. బాగా కష్టపడిన కార్యకర్తలకి, ఇప్పుడు న్యాయం జరిగిన కార్యకర్తలకి గుర్తింపిచ్చే బాధ్యత, ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత మా 3 పార్టీలు మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ముఖ్యం. ఇక్కడ బాలశౌరి గారు గెలుస్తున్నారు, డౌట్ లేదు. అనుమానం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు చెప్పండి. అందరూ కూడా గెలిపిస్తామని గట్టిగా మంచి మెజార్టీ రావాలి. చరిత్రలో మచిలీపట్నంలో ఎప్పుడు రానంత మెజారిటీ ఇప్పిస్తామని